సో ఈ రోజు మనతో పాటు అయితే ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారండి. అదే జీ తెలుగులో సీరియల్స్ కామన్ గా ప్రతి ఇళ్లలో మనం చూస్తూనే ఉంటాం అన్నమాట. అయితే ఎవ్రీడే 9 to 10 మధ్యలో ఒక సీరియల్ వస్తుంది. అదే ప్రేమ ఎంత మధురం అన్నమాట. సో ఆ ప్రేమ ఎంత మధురంలోని మీరా అనే క్యారెక్టర్ స్టార్టింగ్ లో నుంచి మధ్యలో వరకు మనకు బాగా తెలుసు. సో ప్రస్తుతం మనతో పాటు అయితే అనుశ్రీ ఉన్నారు. తను అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. రైట్, హాయ్. Hello, how are you? I'm good. I'm also good. సో బేసికల్ గా యు ఆర్ లుకింగ్ సో గుడ్ అండి. Thank you, you also. మీరా క్యారెక్టర్, ఈ మీరా క్యారెక్టర్ బేసిక్ గా ఎక్కడి నుంచి వచ్చారు? Character? నో 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 నో, మీరా క్యారెక్టర్ అసలు పేరేంటి అండ్ మీ నేటివ్ ఎక్కడ? నాది మా అసలు పేరు అనుశ్రీ. యూ సైడ్ మా నెగిటివ్ ప్లేస్ గుడివాడ. ఓకే, గుడివాడ. ఓ తెలుగు అమ్మాయి అయితే మీరు? నేను తెలుగు అమ్మాయినే. Yes. సో బార్న్ అండ్ బాట్ అంతా గుడివాడ. గుడివాడ. యా, సెటిల్డ్ ఇన్ హైదరాబాద్. ఓకే. సో యాక్చువల్లీ అనుశ్రీ మ్యామ్ మీరు ఏం చదువుతున్నారు? బీకామ్ చేశాను. బీకామ్ చేశారు. అదండి, అనుశ్రీ మ్యామ్ యాక్చువల్లీ తెలుగు అమ్మాయి, పైగా బీకామ్ చేశారు. బేసిక్ గా సీరియల్స్ అనగానే మనకి ఎక్కువగా చూసుకున్నట్లయితే కనుక హీరోయిన్స్ కానివ్వండి, సైడ్ క్యారెక్టర్స్ కానివ్వండి, బెంగళూరు నుంచి కర్ణాటక నుంచి తెప్పించుకుంటూ ఉంటారు. సో తెలుగు వాళ్ళకి చాలా తక్కువ అని అంటారు. దీని గురించి మీ కామెంట్ ఏంటి? రీజన్ తెలీదు, బట్ తెలుగు వాళ్ళకి అవకాశాలు అయితే చాలా తక్కువ ఉన్నాయి. మెయిన్ లీడ్స్ అనేది అయితే మోస్ట్లీ చాలా అందరికి తెలిసిన విషయమే, చాలా తక్కువ. రీజన్ ఐ డోంట్ నో. ఓకే, సో రీజన్ యు డోంట్ నో. సో మీరు ఈ అంటే సీరియల్స్ వైపు మీరు ఎలా వచ్చారు? యాక్చువల్లీ పర్టికులర్ గా వన్ ఆఫ్ ది రీజన్ అంటూ ఏం లేదు, అండ్ అంత ఇండస్ట్రీ గురించి కూడా నాకు ఏమీ తెలీదు. ఆన్ ది ఫ్లో అంతే, ఒకరి ద్వారా అలా అలా స్టార్ట్ అయింది. బట్ ఇది అవ్వాలి అని మాత్రం నేను ఇండస్ట్రీకి రాలేదు. వచ్చిన తర్వాత ఐఎమ్ వెరీ సాటిస్ఫైడ్. వెరీ సాటిస్ఫైడ్. దెన్ మీరు ఎందుకు సీరియల్ మధ్యలో ఆపేశారు? సీరియల్ మధ్యలో ఆపేయడానికి రీజన్స్ అంటూ అంటే ప్రొడక్షన్ వైజ్ నుంచి నాకు ఎలాంటి ఇష్యూస్ లేవు. జనరల్ గా నేను ఒకటే అంటే క్యారెక్టర్ డౌన్ అవ్వడం వల్ల మాత్రమే నేను మానేసాను తప్ప ఇంకెలాంటి రీజన్ నాకైతే లేదు. నాకు ఇప్పటికీ కూడా మీరా క్యారెక్టర్ అంటే చాలా ఇష్టం. మళ్ళీ వస్తే మళ్ళీ చేయడానికి కూడా నేను అంత ఇష్టపడతాను ఆ క్యారెక్టర్. అంటే క్యారెక్టర్ ని డౌన్ చేయడం వల్ల నేను సీరియల్ మానేసాను అన్నారు. ఒకవేళ క్యారెక్టర్ ని మళ్ళీ ఇంప్లిమెంట్ చేస్తాను, డెఫినెట్ గా చేస్తాను. ష్యూర్ గా చేస్తాను. సీరియల్స్ లో కామన్, ఒక్కొక్కసారి అప్స్ వెళ్తాయి, డౌన్స్ వస్తూ ఉంటాయి క్యారెక్టర్స్. సో ఆ టైంకి నేను తీసుకోలేక మానేసాను, బట్ మళ్ళీ వస్తే డెఫినెట్ గా మీరు. సో మీరా క్యారెక్టర్ బేసిక్ గా చూసుకోవడానికి చాలా రూడ్ ఉండేది అండ్ చాలా ఏంటంటే ప్రౌడ్ ఫీల్ అయ్యేది మీరా సీరియల్లో. మీరా క్యారెక్టర్ బేసిక్ గా అందరూ నెగటివ్ అనుకుంటారు, బట్ అది నెగటివ్ కాదు, ఒక పాజిటివ్నెస్ అన్నమాట. ఆర్యవర్ధన్ మీద ఉండే ప్రేమ అలా చేపిస్తుంది తప్ప, సిన్సియర్ లవర్ గా ఉంటాను తప్ప. అది మా డైరెక్టర్ వెంకట్ గారు కూడా అదే అనేవారు, నువ్వు నెగటివ్ కాదు, నువ్వు సిన్సియర్ గా లవ్ చేస్తున్న అమ్మాయివి, బట్ పోర్ట్రే మాత్రం అది నెగటివ్ గా వెళ్తుంది, బట్ యు ఆర్ నాట్ నెగటివ్ అని చెప్పి అనేవారు అనమాట. Of course you are right about possessiveness. Yes, but the thing is like people who are seeing like your negative role. Okay, yes. And ఏంటంటే ఇటు అనుని డామినేట్ చేయడం కానివ్వండి, అటు ఆర్య కోసం మీరు పడే తపన కానివ్వండి, సీరియల్ అంతటా కూడా ఆ రెండు క్యారెక్టర్స్ చూసినప్పుడు మీరు మీ క్యారెక్టర్ లో ఇన్వాల్వ్ అయి చేస్తుంటారు. వాట్ యు ఫీల్ అంటే వాటి గురించి? మీరా క్యారెక్టర్ అనేది సీరియస్ గా అది ఎలా చెప్పాలి అంటే అది తెలియదు, కానీ నేనైతే చాలా ఇన్వాల్వ్డ్ ఉండేదాన్ని. మీరా క్యారెక్టర్ అనగానే ఆబ్వియస్లీ ప్రతి ఒక్క సీరియల్ సెట్ లో ఉండే వాళ్ళ ప్రతి ఒక్కరికి కూడా మీరా క్యారెక్టర్ అంటే చాలా ఇష్టం. ఆ క్యారెక్టరైజేషన్ అంటే చాలా ఇష్టం. ఈవెన్ నా పక్కన జెండే క్యారెక్టర్ ఉండేవారు, మీరు చూసే ఉంటారు. ఆయనకి కూడా అంటే యాజ్ ఏ మీరాగా ఇష్టం, యాజ్ అనుశ్రీగా కూడా నన్ను చాలా రెస్పెక్ట్ చేసేవాళ్ళు అనమాట. బాగుండేది, చాలా బాగుండేది. సో సీరియల్ మానేసిన తర్వాత మిమ్మల్ని ఎప్పుడు కానీ మళ్ళీ పిలవడం కానీ? యాక్చువల్లీ ఒకసారి మళ్ళీ వస్తుంది అని పిలిచారు. పిలిచినప్పుడు నేను అప్పటికి వేరే సీరియల్ కమిట్ అయిపోయి ఉండి డేట్ సజెస్ట్ అవ్వక మళ్ళీ వెళ్ళలేకపోయాను. మళ్ళీ నాకు వెంకట్ సార్ డైరెక్టర్ సారే కాల్ చేశాను, మళ్ళీ వస్తుంది బాగుంటది అని చెప్పి కాల్ చేసి అడిగారు కూడా, బట్ నాకు డేట్ సజెస్ట్ అవ్వకపోవడం వల్ల నేను వెళ్ళలేకపోయాను మళ్ళీ. సో బేసిక్ గా మీరు సీరియల్స్ లోకి వచ్చిన తర్వాత అంటే మీరా క్యారెక్టర్ వల్ల ఎక్కువగా హైలైట్ అండ్ పీపుల్ విల్ రికగ్నైజ్ యూ ఆన్ దట్ క్యారెక్టర్. అవును. సో ఆఫ్టర్ దట్ మీరు ఏమేమి సీరియల్స్ చేస్తారు?
ఆఫ్టర్ దట్ ప్రేమ ఇంత మధురం తర్వాత జీ తెలుగులోనే దేవతలారా దీవించండి చేశాను. యా ప్రెసెంట్ రాధకి నివేర ప్రాణం రన్నింగ్ సీరియల్ నాది జీ తెలుగులోనే. ఓకే సో అది నిరూపం నిరుపమ్ గారితో. ఎస్. సో యా అంటే ఈ క్వశ్చన్ నేను అడగచ్చో లేదో నాకు తెలియదు. సో వాట్ ఈస్ యువర్ రెమ్యూనేషన్ ఫర్ సీరియల్ వైజ్ గా? అది చెప్పాలి అంటే మీకు డే వైజ్ గా ఉంటుందా లేకపోతే ఓన్లీ కంప్లీట్ సీరియల్ వైజ్ గా ఉంటుందా? డే వైజ్ గానే ఉంటుంది. ఎన్ని డేస్ చేస్తే అన్ని డేస్. డిపెండ్స్, ఒక్కొక్క ప్రొడక్షన్ నుంచి ఒక్కొక్క లాగా ఉంటుంది. కొన్ని ఎక్కువ ఉంటాయి, కొన్ని తక్కువ ఉంటాయి. మనం మాట్లాడుకునే దాన్ని బట్టి, మన క్యారెక్టరైజేషన్ని బట్టి, ప్రొడక్షన్ని బట్టి చాలా ఉంటాయి. అంటే ఒకదానికి ఒకటి అని ఫిక్స్ ఏమీ ఉండదు మనకి. సమ్ టైమ్స్ కొన్ని ఎక్కువ రావచ్చు, సమ్ టైమ్స్ తక్కువ రావచ్చు. క్యారెక్టర్ నచ్చితే తక్కువ కూడా చేస్తాము, లేకపోతే డిమాండ్ చేయడం డిపెండ్స్ అంతే. సో వన్ మోర్ థింగ్ ఏంటంటే అంటే లైక్ కాంట్రవర్సీ థింగ్ అని మీరు అనుకోవచ్చు. సో థింగ్ ఏంటంటే ఆర్య మదర్ ఉన్నారు. సో ఆవిడ గారు కూడా అంటే ఆ మ్యామ్ కూడా సీరియల్ లో నుంచి ఒకరోజు చెప్పా పెట్టకుండా వెళ్ళిపోయారు అని చెప్పేసి తనే ఒక స్టేట్మెంట్ ఇచ్చింది అనమాట. లైక్ ప్రొడక్షన్ వైజ్ గా ఆవిడ సరిగ్గా ట్రీట్ చేయలేదు అన్నవి ఒకటి వచ్చాయి. సో ఇలాంటివి థింగ్స్ నిజంగానే జరుగుతూ ఉంటాయి. నిజం చెప్పాలి అంటే అది కూడా నేను సోషల్ మీడియాలో చూడడం తప్ప అప్పటికే నేను సీరియల్ మానేసి చాలా డేస్ అయింది. సో అక్కడ జరిగిన ఇష్యూస్ అయితే నాకైతే తెలియదు. నేను మీలాగా నేను చూడడం అంటే ఆడియన్స్ లాగా నేను చూసి వినడం తప్ప నేనైతే ఎవరి దగ్గర వినలేదు. నేను డైరెక్టర్ చూడలేదు. ఆ ఇష్యూ గురించి నాకు ఎలాంటి సంబంధమే లేదు అసలు సీరియల్స్. సో యా అంటే పెళ్లి యాక్చువల్లీ మీది లవ్ మ్యారేజ్ అని ఉన్నాను. లవ్ మ్యారేజ్. ఎవరు అలా రాజు, హీస్ సీరియల్ డైరెక్టర్, అందరికీ తెలుసు. సో ఎలా మీ ప్రేమ పెళ్లి? నేను స్వాతి చినుకులు సీరియల్ చేస్తున్నప్పుడు హీస్ వన్ ఆఫ్ ది డైరెక్టర్ రాజు. అక్కడ మా ఇద్దరు పరిచయం. దాని తర్వాత అలా 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 కంటిన్యూ అంతే. ఇంట్లో అందరూ ఒప్పుకున్నారు. వాళ్ళు వాళ్ళ ఇంట్లో అందరూ అగ్రీ చేశారు. సో అంత ప్లెజెంట్ గా జరిగిపోయింది. సో ఇప్పుడు ప్రెసెంట్ సీరియల్స్ రాధకి ప్రాణం చేస్తాం. సో ఆ థింగ్ ఈజ్ లైక్ ఏంటంటే కొన్ని ఒక ర్యాపిడ్ క్వశ్చన్స్ అడుగుతాను, కొన్ని ర్యాపిడ్ క్వశ్చన్స్ అడుగుతాను, పట్టుకొని ఆన్సర్ చేస్తాను. సో ప్రేమ ఎంతో మాత్రం సీరియల్ విషయానికి వచ్చేసరికి మీ ఫేవరెట్ అంటే కంపేర్ టు ఒక్కరిని మాత్రమే చెప్పాలి. సో యాక్టింగ్ విషయంలో అటు శ్రీరామ్ గారి యాక్టింగ్ బాగుంటుందా లేకపోతే అను యాక్టింగ్? ఇద్దరు క్యారెక్టర్స్ వేరు, మెయిల్ ఫీమేల్ కదా. యాక్టింగ్ విషయానికి వచ్చేసరికి క్యారెక్టర్స్ వేరు రైట్, బట్ యాక్టింగ్ విషయానికి వచ్చేసరికి ఎక్కువ టేక్స్ తీసుకోకుండా ఎవరు బాగా చేసేవారు, అను ఆర్ శ్రీరామ్? ఎవరు టేక్స్ తీసుకోలేదు. చాలా తెలుగు చెప్తున్నారు రైట్. వాట్ ఈస్ యువర్ ఫేవరెట్ ఫుడ్? నాన్ వెజ్ చికెన్. చికెన్ బిర్యానీ. ఓకే. సో ఇంకొక విషయానికి వచ్చేసరికి టాలీవుడ్ అంటే సినిమా అవకాశాలు వస్తాయి, మీరు యాక్ట్ చేయాలనుకుంటున్న హీరో ఎవరు అంటే వాళ్ళతో యాక్ట్ చేస్తే బాగుంటుంది అని అనుకుంటున్నారు? నా డ్రీమ్ ఎప్పుడైనా ఒక్కసారి చిరంజీవి గారితో ఒక్కసారి స్క్రీన్ షేర్ చేసుకోవాలి. నా ఫేవరెట్ చిరంజీవి గారు. సో ఆయనతో ఒక్క సీన్ అయినా, జస్ట్ ఒక డైలాగ్ అయినా ఆయనతో స్క్రీన్ షేర్ చేసుకోవాలని ఉంది నాకు. What about director? Director. Who's your favorite director? In movies or serials? Movies. మూవీస్ డిపెండ్స్, ఒక్కొక్క సినిమాని బట్టి ఉంటుంది. పర్టికులర్ ఒకలని ఎవరు లేరు నాకు. సో మీరు సీరియల్స్ చేస్తుంటారు కదా, మీరు చూస్తారా అసలు సీరియల్స్? నేను చేసిన వరకు చూస్తాను. అంటే దాని తర్వాత సీరియల్స్ చూడరా? ఎందుకు బోరింగ్? అంటే అంత ఇంట్రెస్ట్ ఏమీ ఉండదు. నా సీరియల్ కూడా నేను చెప్పాలంటే టీవీలో వస్తే మొత్తం చూడాలి తప్పదు. ఓటీటీలో చూస్తే మాత్రం నా సీన్ వరకు చూసి మిగతాదంతా స్కిప్ చేస్తాను. అదండి మన సీరియల్స్ చూస్తే వాళ్ళకి స్కిప్లే కొడతారు. అంటే ఏం జరుగుతుందంటే నేను ఎలా చేశాను, ఈ సీన్ లో నేను ఎలా ఉన్నా, ఈ పర్టికులర్ కాస్ట్యూమ్ లో ఎలా ఉన్నా, నా హెయిర్ స్టైల్ ఎలా ఉంది, అది వరకు చూసుకుంటాను. మిగతా సీన్ అంటే సీరియల్ లో జరిగే కంటెంట్ అంతా మాకు తెలుసు కాబట్టి ఏం జరుగుతుందన్న క్యూరియాసిటీ మాకు ఉండదు. సో అందుకే మేము ఎలా ఉన్నాం, మేము ఎలా చేసామన్న వరకు చూసుకుంటాం. యు నో వాట్ అనుశ్రీ గారు సీరియల్ చేసినప్పుడు దొంగ గురించి చెప్పారు, దాన్ని అలా అనాలి, దీన్ని ఇలా అనాలి, అది అసలు మనిషినా అది పసుపైనా అన్న ఫీలింగ్ వస్తుంది తెలుసా ఆడియన్స్. సో సమ్వేర్ ఎక్కడో మిమ్మల్ని తిట్టుకుంటూ ఉంటారు కదా, అంటే మీ గురించి మీకు సమ్ కామెంట్స్ వచ్చినప్పుడు హౌ డు యు ఫీల్ దట్ వెన్ యు లిసన్ దట్ కామెంట్స్? యాక్చువల్లీ ఫస్ట్ టైం నేను కామెంట్స్ చూసినప్పుడు లిటరల్లీ ఏడ్చాను. దాని తర్వాత అర్థం చేసుకున్నాను, ఓకే మన క్యారెక్టర్ ని వీళ్ళు ఇంత ఇంజెక్ట్ చేసుకున్నారు కాబట్టి ఆ తిట్లు అనేది వచ్చింది అని. దాని తర్వాత హ్యాపీగా ఫీల్ అవడం స్టార్ట్ చేశా.
సంక్రాంతి వస్తుంది, ఈసారి ఎలా సెలబ్రేట్ చేసుకోబోతున్నారు? మేబీ ఆ టైంకి మేము షూట్స్లో ఉండొచ్చు, షూట్స్ లేకపోతే ఇంట్లో అంతే. సో థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్, మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించినందుకు. థ్యాంక్ యూ. ఇది అనుశ్రీ గారితో చిన్న ఫేస్ టు ఫేస్. మరొక ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం.